Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. Day 81 రివ్యూ చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందట ప్లీజ్ లైక్ చేయండి అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఎనీవే ఓటింగ్ లో మాత్రం కళ్యాణ్ ఒక చోట, తనుజ ఒక చోట, కళ్యాణ్ తనుజ అన్న ఇద్దరు నేములు అయితే వినిపిస్తున్నాయి 1 and 2 లో. అండ్ థర్డ్ ప్లేస్ లో ఇమాన్యుల్ ఉన్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్ లో డీమన్ పేరు వినిపిస్తుంది. అండ్ తర్వాత చూస్తే దివ్య, సంజన, సుమన్ అండ్ బర్నీ గారు. యాక్చువల్ చెప్పండి ఫోర్త్ ప్లేస్ బర్నీ గారు అండ్ డీమన్. సో ఈ నలుగురిలో మాత్రం రిస్క్ లోనే ఉంది. అండ్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది. యాక్చువల్ బర్నీ కూడా రిస్క్ లోనే ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంది అంటున్నారు. సో కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో. అండ్ ఆల్సో అయితే కొన్ని ప్లేస్లలో యాక్చువల్ చెప్పాలంటే ఇమాన్యుయల్ కి 14%, 10%, 8% ఇదంతా వినిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మాత్రం చాలా బాగుంది అన్న టాక్ కూడా వస్తుంది. ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టాప్ లో ఉన్నది కళ్యాణ, తనుజ, అది కూడా కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందట కెప్టెన్స్ కంటెండర్లు అయితే అయిపోయారు. అండ్ సో లైక్ తను దివ్యతో ఆడింది. ఎవరు మన శోభ శెట్టి దివ్యతో ఆడింది. దివ్య గెలిచింది. సోహైల్ వచ్చాడు. అండ్ సోహైల్ వచ్చి ఈ రీతుని సంజనాన్ని గెలిపించాడు. అండ్ ఇటు వస్తే యావర్ వచ్చాడు. యావర్ వచ్చి ఇమాన్యుల్ గెలిపించాడు. అక్కడ చాలా కాంట్రవర్సీ మాటలు నడుస్తున్నాయి. యావర్ అంత కేర్ఫుల్ గా ఆడలేదు, రిలాక్సింగ్ గా ఆడాడు. బికాస్ తను ఇందులో లేడు, షోలో లేడు. ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ 9. హీ జస్ట్ ఎంటర్టైనర్ లాగా వచ్చి వెరీ క్యాజువల్ గా, కూల్ గా, చాలా రఫ్ గా టైప్ ఆఫ్ యాటిట్యూడ్ తో ఉంటాడు యావర్. ఐ థింక్ నాట్ ఎవ్రీబడి ఈస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ యాటిట్యూడ్. ఐ బిలీవ్ హీ హ్యాస్ ఎనర్జీ, బట్ ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. సీజన్ 7 మొత్తం మనం చూసాం హిజ్ యాటిట్యూడ్. అండ్ ఓన్లీ సమ్ పీపుల్ విల్ డెఫినెట్లీ లైక్ హిజ్ టాస్క్, బట్ బిహేవియర్ వైజ్ సమ్ టైమ్స్ కొంచెం వియర్డ్ గా అనిపిస్తుంది. అండ్ కొంచెం చాలా కూల్ గా, క్యాజువల్ గా ఆడుతున్నాడు. లైక్ ఇప్పుడు ఇమాన్యుల్ కి ఒక రాంగ్ డిసిషన్ వెళ్ళిపోద్ది ఇమాన్యుల్ గెలిపించడానికి అనేసి. ఏమన్నా ఇమాన్యుల్ అని వీక్ కంటెస్టెంట్ టాస్క్ ఊరికే ఓడిపోయాడా? ఎన్ని టాస్కులు కంప్లీట్ గా అవుట్ రైట్ గా అన్ని టాస్కులు గెలిచాడు. ఇప్పుడు ఇమాన్యుల్ సోహైల్ ఏ విధంగా ఆడినా ఐ మీన్ టు సే ఇమాన్యుల్ కి ఛాన్సెస్ ఉన్నాయి. ఇమాన్యుల్ కెన్ విన్. అది ఫిజికల్ కావచ్చు, ఎండ్యూరెన్స్ అవ్వచ్చు, ఏదైనా మెంటల్ టాస్క్ కానీ ఏదైనా డెఫినెట్ గా ఛాన్సెస్ ఉంది. ఇమాన్యుల్ ఆల్రెడీ ఈ ప్రూవ్డ్ హిస్ ఎబిలిటీ కదా. ఇక్కడ వచ్చి వాళ్ళు చాలా క్యాజువల్ గా, కూల్ గా ఆడారు, కావాలనే వీళ్ళని గెలిపించారు అంటే వాళ్ళు ఆడాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం. బట్ ఇక్కడ కంటెస్టెంట్స్ మాత్రం డెఫినెట్ గా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ అక్కడ దేతడి హారిక కావాలనే సుమన్ని గెలిపించడానికి చాలా ప్రయత్నం చేసింది. బట్ సుమన్ గెలవలేకపోయాడు అన్నారు. ఓన్లీ మానస్ మంచిగా ఆడాడు. డిమన్ తో ఒకటి వచ్చింది. అండ్ ఇదన్నా ప్రియాంక జైన్ కూడా కరెక్ట్ గా ఆడలే. అక్కడ కళ్యాణ్ ఫౌల్ కూడా చేశారన్న ఇది కూడా మనం చూసాము. కాల్తో చేతితో 2 సార్లు అయింది. అండ్ హూ ఎల్స్ లైక్ ఐ థింక్ మన గౌతమ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా ఆడాడు బర్నీ గారితో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ యాజ్ ఐ సెడ్, Demon Pawan became the last and the 12th captain of Big Boss 9 హౌస్ లోకి. దీని వల్ల అట్లీస్ట్ లాస్ట్ లో ఐ థింక్ ఇమ్ము వర్సెస్ డెమో అని పెట్టుకున్నాను నేను. డెమో పవన్ కి 2 డెమో అని పిలుచుకున్నాం మనం. సో ఇమ్ము వర్సెస్ డెమోలో డెమోన్ పవనే గెలిచాడు. ఇమాన్యుల్ కి కెప్టెన్సీ రాలేదు. రాకపోవటం చాలా చాలా మంచిదైంది. ఈసారి ఇమాన్యుల్ కి కెప్టెన్సీ వచ్చింటే అసలు ఇమాన్యుల్ ఫ్యాన్స్ కి, బిగ్ బాస్ టీమ్ కి, అందరికి మైండ్ బ్లాక్ అయిపోయేది. ఏంటో బాబు 4 times కెప్టెన్ అండ్ ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ నామినేషన్స్. ఎలాంటి కంటెస్టెంట్ రా బాబు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ జాతి రత్నాన్ని అని అనుకునేవాళ్ళు, ఆణిముత్యం అని అనుకునేవాళ్ళు. బట్ ఐ థింక్ ఇప్పుడు గెలవకపోయినా ఇమాన్యుల్ ఇంకో సీజన్ లోకి వస్తాడు ఏమో. లైక్ గౌతమ్ ఎలా వచ్చాడు, ఒక సీజన్ లో సరిగ్గా చేయలేకపోతే సెకండ్ సీజన్ లో పెట్టి టాప్ లైక్ రన్నర్ లో కాలేదా, నేను ఇమాన్యుల్ నెక్స్ట్ సీజన్ లోకి వస్తుండొచ్చేమో. హోప్. ఎనీవే లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ వీడియో. మనం ఎవరెవరు వచ్చారు, ఎవరెవరిని గెలిచి పెట్టారో మనం అంతా చూసుకుందాం. బట్ కొన్ని పాయింట్స్ అయితే
సంజన బర్ని గారి పిల్స్ దాచి పెడతారు. దే ఆర్ నాట్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్. ఇట్స్ నాట్ ఫర్ ఎనీ డిసీజ్. దట్ ఈస్ ఓన్లీ హిస్ సప్లిమెంట్స్. సో సప్లిమెంట్స్ సమ్ టైమ్స్ లైక్ ఇమీడియట్ యాక్షన్ అయితే చెయ్యవు. దే ఆర్ స్లోలీ రిలీజ్ అవుతా ఉంటాయి బాడీలోకి. అండ్ దాని వల్ల ఓవర్ నైట్ ఆయనకి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా అంటే ఐ డోంట్ నో. ఇట్ మైట్ బి బికాస్ బట్ మేజర్ డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ అయితే రాదు. సో అవన్నీ హీస్ విటమిన్స్. బట్ స్టిల్ షీ షుడెంట్ లైక్ ఆమె పిల్స్ మెడికేషన్ రిలేటెడ్ దాంతో చేయకుండా ఉండాల్సింది. బట్ ఎందుకునో తను ఒక మంచి ఫన్ క్రియేట్ చేద్దాం అనుకుంది. బట్ అది బ్యాక్ ఫైర్ అయింది. బట్ అంత బ్యాడ్ గా బ్యాక్ ఫైర్ అవ్వలేదు. అట్లీస్ట్ తను ఆపేసింది. ఇంకా అది కరెక్ట్ గా వెళ్ళట్లేదని షీ రియలైజ్ అండ్ షీ జస్ట్ స్టాప్. అండ్ బర్నీ గారు కూడా సీరియస్ కాలేదు దానికోసం. బర్నీ ఏంటో బర్నీ గారిలో చాలా మార్పు మీరు గమనించారా? చాలా అంటే చాలా మారిపోయారు. ఏంటో కూల్ గా ఉన్నారు పర్సన్. చాలా దూరంగా ఉంటున్నారు. ఎక్కడ చూసినా నేను ఇది చాలా గమనించాను. మీరు గమనిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఒక కామెంట్ అసలు యాక్చువల్లీ ఇంతవరకు ఈ వీడియో వరకు చూస్తున్నారో లేదో ఐ డోంట్ నో. గాడ్ నోస్. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ కామెంట్ చేయండి. బర్నీ గారు ఓన్లీ సుమన్ తోనే కనిపిస్తున్నారు. సుమన్ తోనే డాన్స్ చేస్తున్నారు. మార్నింగ్ డాన్స్. ఎవరు వచ్చినా సుమన్ పక్కనే ఉంటున్నారు. ఐ థింక్ ఈ సేయింగ్ సుమన్ ఇస్ స్ట్రెస్ బస్టర్. సుమన్ మీద చెయ్యని అండ్ సుమన్ మీద చెయ్యి వేసి ఆయన కంఫర్ట్ ఉంది. చక్కగా ఆయనకు ఒక రెస్ట్ దొరుకుతుంది. సుమన్ హైట్, ఆయన హైట్ కి ఆయన అంత టాల్, సుమన్ ఇంత చక్కగా పెట్టుకోవడానికి ఒక ఏదో ఏదో యూనో సపోర్ట్ లాగా. అండ్ బట్ అని సుమన్ ని మిస్యూజ్ చేయట్లేదు. సుమన్ ని డిస్రెస్పెక్ట్ అలా ఏం లేదు. అన్న అని అని అంటారు. బాగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఇది మాత్రం చక్కగా ఉంది. అండ్ అండ్ ఏదైనా లైక్ మెచ్యూర్డ్ గా ఆలోచించే హౌస్ లో నేను ఎవరికైనా చెప్పుకోవాలంటే సంజన అంటున్నారు. వాళ్ళిద్దరితో ఆయన ఇంకా మాట్లాడటం తగ్గించారు, మానేశారు. అండ్ ఆయన ఎవరో వచ్చినప్పుడు లైక్ ఎవరు వచ్చినప్పుడు పెద్దం బాగుంది అంటే అది కలర్ వేసుకున్నారని తనుజ అనగానే దాని కొంచెం ఆయన ఫీల్ అయ్యాడు. అది మనకి చూపించలేదు, వినిపించలేదు. బట్ దట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ గెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది అయిపోయింది. దివ్య నిఖిత కూడా గేమ్ ఆడి గెలిచింది. దివ్య నిఖిత అండ్ మన బర్ని గారు కూడా చిన్న ఆర్గ్యుమెంట్ డిస్కషన్ అయింది. ఐ థింక్ దివ్య నిఖిత సంభావ్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది. దివ్య నిఖితని సార్ బర్ని సార్ దూరం పెడతాడు అని ఆయనకు మాట్లాడని కంప్లీట్ గా ఆయన ఆట మీద ఫోకస్ చేస్తాడని దివ్య డైజెస్ట్ చేసుకోలేకపోతుందని నాకు అనిపిస్తుంది. అందుకనే ఎక్కడో ఒక చోట ఇంటర్ఫియర్ అవుతుంది, ఎక్కడో చోట తను ఇన్వాల్వ్ అవుతుంది. అది అనిపించింది నాకు ఎపిసోడ్. అండ్ డీమన్ 12th వీక్ అండ్ డీమన్ కి నెక్స్ట్ వీక్. సో ఈ వీక్ సేవ్ అయిపోతాడు. మోస్ట్ ప్రాబ్లీ సేవ్ అయిపోతాడు. అంత డేంజర్ లో ఉన్నాడని నేను అనుకోవట్లేదు. అండ్ 12th వీక్ కూడా సేవ్ అయిపోయాడు. హీ విల్ బి ఇంటూ 13th వీక్. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే సుమన్ కి హై ఛాన్సెస్ ఉన్నాయి. దివ్య సుమన్ హై ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది. ఇన్ కేస్ వాళ్ళిద్దరు వెళ్ళిపోతే కనుక ఇంకా హౌస్ లో మనకి ఎంతమంది ఉంటారు? సో కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకుని టైం వేస్ట్ చేయను. కౌంట్ చేసుకోండి. సో మనకి ఐ థింక్ భరణి గారికి టాప్ 6 అండ్ ఈవెన్ రీతు వచ్చేస్తుంది బయటకి కెప్టెన్సీ నుంచి. సో రీతు ఆమె ఏంటో ఓటింగ్ లో మనం ఒకసారి చూడాలి. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఆల్వేస్ బాటమ్ లోనే ఉంది రీతు. సో రీతు కూడా హై రిస్క్ ఉంది నెక్స్ట్ వీక్ కి. రీతు ఈజ్ అట్ రిస్క్ జోన్. భరణి ఇంప్రూవ్ అయ్యాడు కాబట్టి భరణి, డీమన్, ఇమాన్యుయల్, కళ్యాణ్, తనూజ, anybody missing? Yes, ఈ 5 గ్యారంటీ. మాన్యుయల్. సో ఈ 6 గ్యారంటీ. టాప్ 6 లోకి వీళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ సంజన ఏమవుతుందా అని ఆలోచించాలి. వేర్ విల్ బి సంజన అండ్ బర్లీనా వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారో మనం ఆలోచించాలి. 2 వీక్స్ ఉన్నాయి కాబట్టి ఏమన్నా జరగచ్చు. సో ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.